గోదావరి జలాల సాకుతో కృష్ణా వాటర్ పర్మనెంట్ దోపిడీకి ఏపీ సర్కార్ ప్లాన్ చేస్తోంది. సాగర్ రైట్ కెనాల్ నుంచి నీటిని తరలించి బొల్లంపల్లి రిజర్వాయర్లో దాచుకునేలా ఫోకస్ పెట్టింది. అటు కృష్ణా నీటిపై శాశ్వత హక్కులను సొంతం చేసుకునే ఆలోచనతోనే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును ఏపీ తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. గోదావరి వరద మళ్లింపు సాకుతో కృష్ణా నీటినే ఏపీ సర్కార్ గంపగుత్తగా తీసుకెళ్లే కుట్ర జరుగుతోందన్న అనుమానాలు కలుగుతున్నాయి. శ్రీశైలం నుంచి 1 టీఎంసీ నీటి కోసం పోతిరెడ్డిపాడు తూముకు పర్మిషన్ ఇస్తే దాన్ని 10 రెట్లకు పెంచి సొరంగంలా మార్చి ఏటా 100 టీఎంసీలను పట్టకెళ్తున్న ఏపీ పాలకులు బనకచెర్లపై నిజాలు చెప్తున్నారంటే ఎట్లా నమ్మాలన్న ప్రశ్న తలెత్తుతోంది. బనకచెర్ల పేరుతో కొత్త ప్రాజెక్టుగా చెప్తున్నా ఇప్పటికే రాయలసీమలో శ్రీశైలం మెయిన్ కెనాల్స్ పై బనకచెర్ల రెగ్యులేటర్ ఉందన్నది వాస్తవం. పోతిరెడ్డిపాడు ద్వారా అక్రమంగా మళ్లిస్తున్న కృష్ణా నీళ్లు బనకచెర్ల ద్వారానే సీమలో పలు ప్రాంతాలకు పోతున్నాయి. ఇంత కీలకంగా ఉన్న బనకచెర్లకు ఎక్కడో పోలవరం నుంచి లింకు కలుపుతామని చెప్పడమే తీవ్రమైన అనుమానాలకు దారితీస్తోంది. కేంద్రంలో టీడీపీ బలం మీదే ఎన్డీఏ సర్కార్ ఆధారపడి ఉండడంతో కొత్త ప్రాజెక్టుకు పర్మిషన్లు సాయం తెచ్చుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చు. కేంద్ర సాయంతోనే 80,000 కోట్లతో ఏపీలో 240 కిలోమీటర్ల పొడవున లిఫ్ట్లు, టన్నెళ్లు, కెనాల్స్ తో డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థను బలోపేతం చేసుకోవడం చంద్రబాబు ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది. నిజానికి ఏ నది నీళ్లైనా ఆ నది పరివాహ ప్రాంతంలో ఉపయోగించుకోవాలన్నది అంతర్జాతీయ నదీ జలాల పంపిణీ నిబంధనలు చెబుతున్నాయి. దీనికి విరుద్ధంగా దశాబ్దాలుగా తెలంగాణ హక్కులకు గండి కొడుతూ కృష్ణా నీటిని పెన్నా బేసిన్ కు తరలిస్తున్నారు. నాటి ఉమ్మడి రాష్ట్ర పాలకులు మొదలు నేటి ఏపీ పాలకుల దాకా పోతిరెడ్డిపాడు పేరుతో శ్రీశైలానికి బొక్కగొట్టి శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ ద్వారా సీమకు నీటిని తోడుకెళ్తున్నారు. ఈ అక్రమాన్నే తెలంగాణ ప్రజలు మొదటి నుంచి ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రం ఏర్పాటైన 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు కృష్ణాలో తెలంగాణ అసలైన హక్కు నీళ్ల కోసం బలమైన వాదనలు వినిపిస్తున్నాయి. న్యాయమైన వాటాలపై ట్రిబ్యునల్లో విచారణ జరుగుతోంది. దీంతో ఎప్పటికైనా ప్రమాదమే అని తెలిసి ప్రత్యామ్నాయంగా ఏపీ సర్కార్ బనకచెర్ల లింకును తెరపైకి తెచ్చినట్లు అర్థమవుతోంది. గోదావరి వరద మళ్లింపు పేరుతో కృష్ణా నీటి దోపిడీకి ముసుగేసే ప్రయత్నంగా భావిస్తున్నారు విశ్లేషకులు. భవిష్యత్తులో నీటి దోపిడీ గురించి తెలంగాణ మాట్లాడినా తాము గోదావరి నుంచే తెచ్చుకుంటున్నామని వాదించే అవకాశం ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా 880 అడుగులు నిండాకనే పోతిరెడ్డిపాడు తూముల నుంచి వరదను తీసుకోవడానికి వీలుగా మొదట్లో ఏర్పాట్లు ఉండేది. అది కూడా రోజుకు 1 టీఎంసీ పరిమితి ఉండేది. వైఎస్ హయాంలో పోతిరెడ్డిపాడు విస్తరించారు. తూముల ఎత్తు తగ్గించడంతో శ్రీశైలం నీటి మట్టం 854 అడుగుల స్థాయి నుంచే రోజుకు 4 టీఎంసీలను తీసుకునేలా కెపాసిటీ పెంచుకున్నారు. జగన్ హయాంలో చేపట్టిన రాయలసీమ స్కీమ్ లో భాగంగా సంగమేశ్వరం లిఫ్ట్ తో శ్రీశైలం నీటి మట్టం అతి తక్కువగా 800 అడుగులకు పడిపోయినా లిఫ్టింగ్ చేసి పోతిరెడ్డిపాడుకు మళ్లించుకునేలా ప్లాన్ చేసుకున్నారు. ఇన్నేళ్లుగా ఇట్లాంటి హక్కు లేకుండా, ఏ అనుమతులు లేకుండా, నీళ్ల లెక్కలు లేకుండా దోపిడీ కొనసాగుతుంటే ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు బనకచెర్ల ప్రాజెక్టు పేరుతో ఈ అక్రమాన్ని శాశ్వత హక్కుగా మార్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్కడో ఉన్న పోలవరం నుంచి నీటి మళ్లింపు మాట అట్లా ఉంచితే పక్కనే నేరుగా కృష్ణా నీళ్లను గుంజుకునే అవకాశాన్ని ఏపీ ఎందుకు వదులుకుంటుందనేదే అసలు ప్రశ్న. ఏపీ తీరుతో తెలంగాణ ప్రయోజనాలకు తీరని నష్టం కలుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ విషయంలో కొందరు తెలంగాణ లీడర్లు సైతం చంద్రబాబు ట్రాప్ లో పడినట్లు అనిపిస్తోంది. జీబీ లింక్ ద్వారా గోదావరి నుంచి 200 టీఎంసీ నీటిని కృష్ణా మళ్లించబోతున్నారని చెప్తున్నారు తప్ప శ్రీశైలం నుంచి రోజుకు 8 టీఎంసీల నీటి దోపిడీకి బనకచెర్ల ఇప్పటికే కేంద్ర బిందువుగా ఉన్నదనే విషయాన్ని విస్మరిస్తున్నారు. గోదావరి నుంచి ఏటా వేలాది టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని ఏపీ వాదిస్తోంది. సముద్రంలో కలుస్తున్న వరద జలాలనే బనకచెర్లకు తరలిస్తామని చెబుతోంది. వాస్తవానికి 2 రాష్ట్రాలకు కలిపి గోదావరిలో కేటాయించిన 1486 టీఎంసీలకు మించి వాడుకునేందుకు హక్కులు లేవు. నదీ జలాల పంపకంలో భాగంగా ఎక్కువ పరివాహక ప్రాంతం ఉన్న తెలంగాణకు 968 టీఎంసీలు, ఏపీకి 516 టీఎంసీల చొప్పున నీటి కేటాయింపులు ఉన్నాయి. అంతకుమించి వాడుకునేందుకు వీల్లేదు. కానీ దీనిపై ఏపీ వితండవాదం మొదలుపెట్టింది. సముద్రంలో వృధాగా కలుస్తున్న వరద జలాల్లోంచే ఏడాదికి 200 టీఎంసీలను తరలిస్తామంటోంది. నిజానికి గోదావరిలో నికర జలాలనే 2 రాష్ట్రాలు పూర్తిగా వాడుకోలేని స్థితిలో ఉన్నాయి. ఇందులో మిగులు, వరద జలాల పేరుతో కేటాయింపులనేవే లేవు. అయినా ఆ పేరుతో నీళ్లు మళ్లిస్తామంటూ చెప్పడమే అనుమానాలను పెంచుతోంది. నీటి వాడకం లెక్కలు చెప్పడానికి, టెలిమెట్రీ మీటర్లు పెట్టడానికి ఇష్టపడని ఏపీ సర్కార్ ఏ నీళ్లను వాడుకుంటోందో కూడా చెప్పలేని పరిస్థితి కనిపిస్తోంది.